పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, నాకు అన్నియు నీవేనయ్యా. 30 రోజులు జూన్ నెలలో దేవుడు కాపాడాడు. రేపటి దినం నుండి నూతన నెలలో జూలై నెలలో అడుగు పెట్టబోతున్నాం. 30 రోజులు పవిత్ర హృదయానికి అర్పించుకున్నాం. రేపు కూడా మళ్ళీ ఒకసారి మొదటి శుక్రవారం ఉదయిస్తుంది మన జీవితంలో యేసు తిరుహృదయానికి అర్పించుకోవటానికి. ఎంత గొప్ప భాగ్యం! దేవుడు తిరుహృదయమును అర్పిస్తేనే బ్రతుకుతామని పరిస్థితులు బయట ఉండగా, మహమ్మారి మళ్ళీ అటాక్ చేస్తుండగా దేవుని ప్రార్థిస్తాం. ఈ దినము కూడా ఈ చివరి రోజున నెలంతా చేసిన మేలులకు స్తోత్రం. రాబోయే నెలలో దేవుడు దీవించాలని. Let's thank the Lord for these 30 days of blessing in the month of June, and as we begin the next month, July, tomorrow also is first Friday, we once again offer our hearts to the Sacred Heart of Jesus and offer this holy time, healing time, miraculous time to the Lord. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి కుటుంబాల యొక్క ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుందాం. ఈ దినము ప్రభు పదం చేరినటువంటి మిస్టర్ యూజీ రెడ్డి గారు మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు దివ్యవాక్య కేంద్ర కుటుంబ సభ్యులందరూ. అలాగే వారి ఆత్మ శాంతిని పొందాలని, మనకు ఎన్నో విధాలుగా ఆర్థికంగా సహాయం చేసిన ఈ కుమారునికి దేవుడు మంచి వాసస్థలమును పరలోకంలో ఇవ్వాలని, మర్సీ సెంటర్ని డొనేట్ చేసినటువంటి కుటుంబానికి ప్రత్యేక దీవెనలు కలగాలని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. అలాగే డాక్టర్ మెట్టు పూజిత జన్మదినోత్సవ సందర్భంగా దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులను బట్టి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, చదువులలో దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్న వారు మెట్టు ఫాతిమారెడ్డి, మంజుల, డాక్టర్ మెట్టు రాజశేఖర్ రెడ్డి, మెట్టు ఫ్రాన్సిస్ రెడ్డి, అఖిల. డాక్టర్ మెట్టు పూజిత జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ. మీ ఇంటిలోనే నా క్లాస్మేట్ కూడా ఉన్నారు, వారికి మీకు అందరికీ శుభాకాంక్షలు. అలాగే అడబాల మాధురి 36వ జన్మదినోత్సవ సందర్భంగా 35 సంవత్సరాలు ఆమెను దీవించి కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా, మరియు వారి కుటుంబంలో దేవుడు చేసిన అనేక మేలులను బట్టి కృతజ్ఞతగా, జన్మమిచ్చిన తల్లిదండ్రులను ప్రభు దీవించినట్లుగా భర్త సురేష్కి దేవుని సంరక్షణ మరియు దేవుడు అతన్ని తన ఆధీనంలో ఉంచుకున్నట్లుగా, యశ్విత జయశ్రీ దేవుని జ్ఞానమందు ప్రాయమందు వర్ధిల్లినట్లుగా ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్న వారు మాధవి. అడబాల మాధురి 36 సంవత్సరాలు దేవుడు మీకు చేస్తున్నటువంటి మేలును బట్టి జన్మదిన శుభాకాంక్షలు. 35 సంవత్సరాలు నడిపించిన దేవుడు ఈ సంవత్సరం కూడా నడిపించాలని ప్రార్థిస్తున్నాం. మేరీ విజయ సుశీల పసాల కుటుంబమునకు లోన్ రీపే చేయుటకు ప్రభువు మార్గమును చూపినందుకు కృతజ్ఞతగా, దేవుని సహాయం కొరకు, వారి బిడ్డలు బంగారు భవిష్యత్తు కొరకు, చదువుల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే గోగిరెడ్డి బాలరెడ్డి, గోగిరెడ్డి విజయరాణి 36వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా వారి మంచి ఆరోగ్యం, అభివృద్ధి కొరకు, వారు ప్రారంభించిన నర్సరీ డెవలప్మెంట్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేయవారు జి విజయరాణి. గోగిరెడ్డి బాలరెడ్డి, గోగిరెడ్డి విజయరాణి 36వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. వీరితో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభువుకు అర్పిస్తాం. రాబోయే నెలను కూడా యేసు తిరుహృదయానికి అర్పించి ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరము మీ ద్వారా సర్వజగత్తుకు పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము.
మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఎలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. నిన్ను మాత్రమే నమ్మి ఉన్నాను. మున్న కూడా ఒక పాట ఇలాంటిది మనం పాడాం. ఎందుకు మళ్ళా నమ్ముచున్నామని పాడుతున్నామంటే, ఇక్కడ యేసు ప్రభు కారుణ్యమూర్తి పాదాల క్రింద రాయబడిన విషయం కూడా అదే. యేసువా నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యూ. సో వి ఎంట్రస్ట్ ఆల్ అవర్ కేర్ టు హిమ్, హిస్ హార్ట్. ఆయన హృదయమునకు మనం అన్నిటిని అర్పించి, నీ హృదయంలో అర్పించాను, నేను హాయిగా బ్రతుకుతా నమ్ముచున్నానని పాడే పాట ఈరోజు. ఎందుకు 30 రోజులు కాపాడాడు. రేపటి దినం నుండి ఏం జరగబోతుందో తెలియదు, కానీ నమ్ముచున్నాను, అన్నీయు నీవు మంచిగా మలస్తావని అని పాడబోతున్నా. కీర్తన 33:20 మేము ప్రభువును నమ్మితిమి, అతడు మాకు సహాయం చెయ్యును. Psalm 33:20 we trusted in the Lord and he will help us. That's what psalmist says. That's what we are going to sing in each stanza and pallavi and chorus. ప్రతి పల్లవిలో ప్రతి చరణంలో మనం ఇదే పాడబోతున్నాం. ద్వితీయోపదేశ కాండం 4:7 ఏ జాతులకైనను, ఎంత గొప్ప జాతి జనులకైనను వారి దేవుడు మన దేవుని వలె చేరువలో ఉన్నాడా అని ఒక ప్రశ్న అక్కడ రాయబడి ఉన్నది. ఇస్ దేర్ ఎనీ గాడ్ ఇన్ ఎనీవేర్, ఎనీ జనరేషన్ లైక్ అవర్ గాడ్ హూ ఈజ్ ఆల్ ద టైమ్ వెరీ క్లోజ్ టు అస్? మొదటి గుర్తులో 2 తిమోతి 4:16 పౌలు రాస్తున్నాడు ఇట్లా, మొదటిసారి నా జీవితంలో నేను వాదించినప్పుడు ఎవ్వరూ నాకు తోడు నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి, ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను. 2 Timothy 4:16 And the first time I had to fight my battle, nobody stood with me. God stood with me and gave me power so that I could swim across every river. That's what meaning. మీ జీవితంలో కూడా అప్పుడప్పుడు మీకు అనిపిస్తుంది, నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు లేరు. మీరు అంటారు కదా, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని. అలాంటి టైంలో ఇలా పాడబోతున్నాం. దరి చేరలేని పడవ వలె ఏకాకిగా పరితపిస్తున్నా, చేయూతనిచ్చివారు లేరు, మార్గమేమీ కనబడలేదు, నిన్ను మాత్రమే నమ్మి ఉన్నా, గుర్తించే వాళ్ళే లేరు, గుర్తించు నా ప్రభువా. తమిళంలో పాడిన ఈ పాట మొన్న చెప్పాను కదా, అదే దంపతులు ఇద్దరు కలిసి చాలా చక్కగా లోతైన సత్యమును పాటగా పాడారు. దాన్ని ఈరోజు మనం పాడబోతున్నాం. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? అన్నీయు నీవేనయ్యా, నాకు అన్నీయు నీవేనయ్యా.
బలవంతుడు బలహీనుడు ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, నాకు అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, నాకు అన్నియు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు, బలవంతుడు బలహీనుడు ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా, ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, మాకు అన్నియు నీవేనయ్యా. దరి చేరలేని పడవ వలె ఏకాకిగా ఉన్నాను, దరి చేర్చేవాడు నీవేనయ్యా. దరి చేరలేని పడవ వలె ఏకాకిగా పరితపిస్తున్నా, దరి చేరని పడవోలే ఏకాకిగా పరితపిస్తున్నా, చేయుత్తనిచ్చేవారే లేరు, మార్గమేమి కనబడలేదు, చేయుత్తనిచ్చేవారు లేరు, మార్గమేమి కనబడలేదు. నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా, గుర్తించే వారే లేరు, గుర్తించు నా ప్రభువా. గుర్తించేవారు ఇంకొకరిగా పాడబోతున్నాను, మీరు గుర్తించు నా ప్రభువా. పట్టించుకొనే వారే లేరు, పట్టించుకొను వాడు నీవే, పట్టించుకొనే వారే లేరు, పట్టించుకొనే వాడు నీవే. అన్నియు నీవే నయ్యా, అన్నియు నీవే నయ్యా, నాకు అన్నియు నీవే నయ్యా, అన్నియు నీవేనయ్యా, యేసయ్యా, అన్నియు నీవేనయ్యా, నాకు అన్నియు నీవేనయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాను. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మొదటి కూతులో ఎవ్వరు నాతో నిలబడలేదు, నేను ఏకాకిగా మారిపోయాను, పడవ దరి చేరుతుందని అనుకున్నాను, కానీ నీవే నన్ను దరి చేర్చావని పాడా. లార్డ్, దెర్ వాస్ నో బడీ టు హెల్ప్ మీ, ఐ స్టూడ్ అలోన్. 2 Timothy 4:16. నిన్నటి రోజు ఒక వ్యక్తి తన కూతురు మరి బర్త్డే కొన్నాడారు. ఆ పాపను నేను ఎత్తుకొని నిలబడినప్పుడు ఆయన ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావంటే ఆయన చెప్తున్నాడు, ఫాదర్, ఈ పాప మరి డెలివరీ కోసం, ఈ పాప డెలివరీ కాక మునుపు నా భార్యని తీసుకెళ్ళినప్పుడు మీరు నర్సుతో మాట్లాడి చివరి వరకు ఫాలోఅప్ చేశారు. నాకు అనిపించింది, ఆయన చెప్పాడు సగం ప్రాణం మీరే ఇచ్చారన్నాడు. నేను చెప్పాను, నేనెక్కడ చిన్న ఫోన్ కాల్ అంతే, సగం ప్రాణం నేనే ఇచ్చారని నాకు ఏడుపు వస్తుంది, అందుకే నేను మైక్లో మాట్లాడను, మీరే ప్రజలకు చెప్పండి అని చెప్పేసి వాళ్ళని భోజనానికి పంపడం, తర్వాత చుట్టాలని పిలవడం అని నా ద్వారా చెప్పించాడు. నాకు అనిపించింది ఒక చిన్న ఫోన్ కాల్. ఆయన అంటున్నాడు, ప్రాణం ఇచ్చారు ఫాదర్, ప్రాణం కూడా మీకు ఇవ్వాలి మీ అలాంటి వాళ్ళు అన్నాడు. నేను ఒక చిన్న ఫోన్ కాల్. మన ప్రభు ప్రాణంనే ఇచ్చాడు. ఆ దేవుని గుర్తించే గొప్ప నెలలో చివరి రోజు ఉన్నాం. ఒక మనిషికి ఒక ఫోన్ కాల్ చేసి డెలివరీ కోసం సహాయం చేస్తే గుర్తిస్తున్నారు. మనం ఎంతగా గుర్తించాలి మన ప్రభుని. అందుకే ఈ పాటను నేను సెలెక్ట్ చేసి చివరి రోజు పాడుతున్నాను. 30 రోజులు ఎన్ని కృపావరములు ప్రభు కురిపించాడు. రేపటి దినం నుండి ఆ కృప మీ వెంట వచ్చునుగా. ఆమేన్. Till today, how much God saved us 30 days, Sacred Heart of Jesus. We remember him. ఇంకొక సహోదరి, another lady came the other day. She lost her husband suddenly. Only breadwinner, 3 children. She came and cried and said, Father, my 2 sons, I don't know, can you put them in some hostel so that they can study? I called upon priest and told him, Father, like this somebody is asking, is there anywhere we can help? That father said, no problem, you can send him, I will. నేనే ఆయనకి భోజనం పెడతా, తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి హాస్టల్ అడ్మిట్ చేస్తాం. ఓన్లీ 10th క్లాస్లో ఆయన మరి ఎంట్రన్స్ ఎగ్జామ్లు పాస్ అవుతే చాలన్నాడు. ఇలా దేవుడు చాలామంది మంచి సమరులను మనకు ఇంట్రొడ్యూస్ చేశారు 30 రోజుల్లో. అలాగే యేసు ప్రభు కూడా మంచి సమర్యుడు. గుర్తిస్తాం. సో మెనీ పీపుల్ త్రూ హూమ్ జీసస్ కమ్స్ ఇన్ అవర్ లైఫ్స్. వి రిమెంబర్ దమ్. గ్రాటిట్యూడ్ 30 days. రెండవ గుర్తు, 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. ఈ మాట చాలా బాగుంది. తమిళంలో ఇది ఉన్నది, దాన్ని అనువాదం చేసి ఇలా పాడబోతున్నాం. ఈవెన్ ఇఫ్ నో రైన్, ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ నో విండ్, గాడ్ కెన్ స్టిల్ ఫిల్ ద బాడీ. దట్స్ వాట్ ఇట్ ఈస్ రిటన్. హౌ కెన్ దట్ బి పాసిబుల్? దట్స్ వై ఇట్స్ పాసిబుల్ ఓన్లీ ఫర్ గాడ్. చదువుతాను, తెలుగులో చూడండి. 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. వినుడు, దైవ సందేశం ఇది అని ప్రభు చెప్తున్నాడు. ఈ లోయ నిండా గోతులు తువుడు, గాలి గాని వాన గాని లేకుండాను లోయ నీటితో నిండును. మీరును మీ సైనికులను మీ జంతువులను తృప్తిగా నీళ్లు తాగి జీవిస్తారు. మై గాడ్ కెన్ డూ దాట్. నో విండ్, నో రైన్, yet he can fill every place. Praise the Lord. Lord,
వి వాంట్ దట్ అనాయింటింగ్ అండ్ బ్లెస్సింగ్ ఇన్ అవర్ లైఫ్స్. Amen. ఆ శక్తి, ఆ జీవం ఈ సెంటర్ ద్వారా ప్రతి బిడ్డకు రావాలని పాడబోతున్నాం. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఓ గాలి గాని వాన గాని లేకున్నను లోయ నీటితో నింపేవాడు నీవేనయ్యా. Praise the Lord. క్లిష్ట పరిస్థితులను మార్చుతావు, ఒక్క మాట పలుకుతే చాలు. పాడదాం. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, నాకు అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, నాకు అన్నియు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు, బలవంతుడు బలహీనుడు, ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా, ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. గాలవాణి లేకపోయినా చెరువు నిండిపోవు, ఇది దేవుని కార్యం. గాలివాన లేకున్నను లోయ నీటితో నిండునన్నావే, గాలివాన లేకున్నాను లోయ నీటితో నిండునన్నావే. క్లిష్ట పరిస్థితులు నిశ్చయం మారున్, ఒక్క మాట పలికితే చాలున్. క్లిష్ట పరిస్థితులు ముంచే మారున్, ఒక మాట పలికితే చాలు. నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా, తోడుండి చేయి పట్టి నడిపించు నా ప్రభువా, తోడుండి చేయి పట్టి నడిపించు నా ప్రభువా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. మనం అనుకున్నట్టు కాదు, గాలి వాన లేకపోయినా చెరువు నిండిస్తాడంట. Praise the Lord. నాట్ అస్ వి థింక్, గాడ్ క్యాన్ డూ దాట్. దేవునికి ఇది సాధ్యం. చేతులెత్తి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు
మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు కాలం చాలా తక్కువ. ఆయన చనిపోబోతున్నాడని తెలిసి ఆయన సిద్ధం చేయటానికి ముందు పలికిన మాట యోహాను 14:30 మీతో ఇంకా ఎక్కువగా మాట్లాడను, ఎలయన లోకాధిపతి వచ్చుచున్నాడు, అతనికి నాపై ఎట్టి ప్రభావము లేదు అని చెప్తున్నాడు. లోకాధిపతి సైతానుడు వస్తాడంట, కానీ మన మీద ఎటువంటి ప్రభావం లేకుండా దేవుడే కాపాడుతాడంట. అందుకే దేవా, సైతాను వైపు చూడనయ్యా, నిన్నే నేను నమ్మి ఉన్నాను. John chapter 14 verse 30 it says, the one who rules over the world, he comes, yet he has nothing to do with me, Jesus declared. He will have nothing to do with you, Satan. He is destroyed. మొదటి యోహాను 4:4 నీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. 1 John chapter 4 verse 4 says, the one who is within you is greater than all the spirits that is outside. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? దేవా, జూలై నెలలో ఏం జరగబోతుందో, ఏ సైతానుడు ఏ శోధన పెట్టబోతున్నాడో అని భయమే వద్దని ఈ పాట పాడమంటున్నావు. లోకాది వస్తాడు, కానీ ఆయనకి నా మీద ఎటువంటి ప్రభావం లేదు. Nothing will happen to me. Any test Satan may bring in the month of July, he will have nothing to do with me. Amen. John 14:30 we are singing now. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు ఎవరైనా గాని సహాయం చేసేవాడు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. లోకాధిపతి వచ్చి
వచ్చిన నీపై ప్రభావమేమి ఉండదన్నావే. లోకాధిపతి వచ్చిన నీపై ప్రభావమేమి ఉండదన్నావే. లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడన్నావే. లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడన్నావే. నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా. నా కోసం యుద్ధం చేసి జయమిచ్చే నడుపుమయ్యా. నా కోసం యుద్ధం చేసి జయమిచ్చి నడుపుమయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నీయు నీవేనయ్యా యేసయ్యా, అన్నీయు నీవేనయ్యా. సైతాను రాజ్యం కూలిపోవునుగా. ఆమేన్. జూలై నెలలో ఏ డిస్టర్బెన్స్ చేసినా దాని మధ్యలో మనకే జయం కలుగునుగా. ఆమేన్. చేతులెత్తి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరొకసారి మూడో గుర్తు అయిన తర్వాత నాలుగో గుర్తు ముందు గుర్తించే 24/7 DMI గ్రూప్, డివైన్ మర్సీ ఇంటర్సెసరీ గ్రూప్. మీరు చేసే ప్రార్థన ద్వారా 30 రోజులు నేను ఆగిపోకుండా 30 రోజులు నా బృందముతో 3 గంటల ప్రార్థన, తర్వాత ఎన్నో ప్రోగ్రాం మీరే చూస్తున్నారు. ప్రతిరోజు చేయాలంటే అది కుదరని పని, మానవులుగా మనం చేయలేము. మీ ప్రార్థన గ్లూకోజ్ లాగా, బోన్ వట్టెలాగా నాకు ఈ బృందానికి ఆరోగ్యం ఇచ్చి సపోర్ట్ చేస్తుంది. అందుకే మీకు స్తోత్రం, పండుగ స్తోత్రములు. యేసు తిరుహృదయ పండుగ ఈ నెలంతా కొనియాడుతున్నాను నేనైతే, కొందరు ఒకరోజు కొనియాడతారు. ఈ నెలంతా 30 రోజులు యేసు తిరుహృదయం మనల్ని కాపాడిందండి. యేసు హృదయం నుండి సప్లై చేశాడు ఆ జీవనది, జీవ రక్తం నా రక్తంలో మీ రక్తంలో కలిసింది. దానికి రుణపడి మీరు 24/7 గ్రూప్లో జాయిన్ అయ్యి అందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. మిమ్మల్ని దేవుడు ఈ నెలంతా కాపాడాడు. దేవునికి స్తోత్రం. రాబోయే నెలలో కూడా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని భద్రంగా దేవుడు కాపాడును గాక. ఆమేన్. ప్రతిరోజు వస్తున్న వాగ్దానం మీ ఇంటికి జీవనది వలె ప్రవహించి మీ ఇంటిని ఫలింప చేయును గాక. ఆమేన్. మీ ఇంటిలో ఏ కొరత లేకుండా దేవుడు దీవించాలని నెక్స్ట్ గుర్తులో అలాగే మనం పాడబోతున్నాం. DMI
డివైన్ మర్సీ ఇంటర్సెసరీ 24/7 గ్రూప్ 7,700 పీపుల్, 7,700 మంది. మీకు స్తోత్రం. ఐ విష్ యూ గాడ్స్ బ్లెస్సింగ్స్. 30 days you stood with me, you supported me, you prayed for me, and the team is alive. We are able to have food, water, shelter, and also good health, because of which you are able to, you are watching how many programs are going on. It's impossible for human beings. God is supplying grace through you. Thank you, and God bless you. In turn, I ask God to supply every need of yours. మీకు ఏ కొరత ఉండదు. అదే మనం పాడబోతున్నాం ఇప్పుడు. ఆర్థిక ఇబ్బందులన్నీ ఈ గుర్తులో తొలగిపోవునుగా. ఆమేన్. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ లోన్ ప్రాబ్లం ఎవ్రీథింగ్ విల్ బి క్యాన్సల్డ్. ఆమేన్. ఈ మంత్ లోనే కొంతమంది క్యాన్సిల్ అయిపోతుంది. ఆమేన్. డౌట్ వద్దు, రాంగ్ నంబర్ నేను చెప్పొద్దు, మీకే చెప్తున్నా, ప్రవచనం చెప్తున్నా. ఎస్, ఫైనాన్షియల్ క్రైసిస్ హూ ఆర్ గోయింగ్ త్రూ, జాబ్లెస్నెస్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రమోషన్ విచ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, God will supply all your needs. Amen. వినండి ఈ వాగ్దానమును 4వ గుర్తులో, కీర్తన 34:10. సింహపు పిల్లలు ఆహారం దొరక కలమంటించినను, కానీ ప్రభువును ఆశ్రయించు వారికి ఎల్ల మేలును సిద్ధించు. ఆమేన్. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? ఆ పిల్లలు ఏదైనా బాధపడతారా? నా డాడీ మమ్మీ భోజనం పెడతారా లేదు, హాయిగా ఉంటారు. వాళ్ళు వస్తారు స్కూల్ నుంచి, బ్యాగ్ను విసిరేస్తే డాడీ ఉన్నాడు, మమ్మీ ఉంది చూసుకుంటుందని వాళ్ళు హాయిగా ఉంటారు. అలాంటి నెలగా ఈ నెల మారునుగాక. జూలై నెలలో దేవుడు అలా పిల్లలను పోషించే తల్లిలాగా తండ్రిలాగా దేవుడు మనను దీవించునుగాక. Psalm 34:10, even if lions children lack something, we will never lack anything. That's what financial prosperity. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? అన్నికు నీవేనయ్యా. ఆర్థిక ఇబ్బందులను తొలగించే నెలగా జూలై నెల మారునుగాక. ప్రమోషన్ వచ్చే నెలగా మారునుగాక. లోన్ ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోనుగాక. ఎవ్రీ స్పిరిట్ ఆఫ్ పావర్టీ లెట్ ఇట్ గో అవే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, నాకు అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, నాకు అన్నియు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. I will never lack anything in the coming month. Amen. Spiritual, financial, mental, physical, everything God will supply. Amen. ఆర్థిక ఆధ్యాత్మిక మానసికంగా ఉన్న కొరతలన్నీ తొలగిపోయిన నెలగా జూలై నెల మారునుగా. ఆమేన్. స్తోత్రమయ్యా, స్తోత్రం. Thank you Lord. సింహ పిల్లలు ఆహారం లేక అలమటించినను ప్రభువా, సింహ పిల్లలు ఆహారం లేక అలమటించును ప్రభువా, నిన్ను ఆశ్రయించే మాకు ఏ కొదువై ఉండదన్నావే, నిన్ను ఆశ్రయించే మాకు ఏ కొదువై ఉండదన్నావే. సింహ పిల్లలు ఆహారం లేక అలమటించినను ప్రభువా, సింహ పిల్లలు ఆహారం లేక
అలమట్టించును ప్రభువా. నిన్ను ఆశ్రయించే మాకు ఏ కొదువై ఉండదన్నావే. నిన్ను ఆశ్రయించే మాకు ఏ కొదువై ఉండదన్నావే. నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా. సమకూర్చే వాడవు నీవే, సమకూర్చి నడుపుమయ్యా. సమకూర్చు వాడవు నీవే, సమకూర్చి నడుపుమయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా నా యేసయ్యా, అన్నియు నీవేనయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా నా యేసయ్యా, అన్నియు నీవేనయ్యా. ప్రతి కొరత తొలగిపోవును గాక. Amen. ఎవ్రీ కైండ్ ఆఫ్ లాక్ లెట్ ఇట్ డిసప్పియర్ ఇన్ యువర్ ఫ్యామిలీ. Amen. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆర్థిక ఇబ్బందుల మీద ఉన్న వారి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జూలై 18 నుండి జరగబోతున్న తెలుగు వడక మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ముత్తగిలో జరుగుతున్న బిల్డింగ్ పనులు అన్నిటి మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 3 గంటలకు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా యేసు హృదయానికి అర్పించే కుటుంబాల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు 6:30 పూజలో పాల్గొంటున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 30 రోజులు నాతో పాటు ఈ ప్రోగ్రాం నడిపించడానికి వెనుక పనిచేస్తున్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్కూలుకు వెళుతున్న చిన్నారి పిల్లల మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సంతాన వరం కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయ చూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆదివారం శుక్రవారం ఇక్కడికి వచ్చే ప్రజల మీదను దయ చూపండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తు కొన్ని ప్రకటనలు దయచేసి గమనించండి. ఈ విషయం అందరికీ తెలియచేయండి. ఈ నెలలో అనగా జూలై నెలలో ఇంగ్లీష్ వాడకం ఉండదు. మళ్ళీ అనౌన్స్మెంట్ వచ్చే వరకు ఇంగ్లీష్ వాడకానికి వచ్చేవాళ్ళు వేచి ఉండాలని మనవి చేస్తున్నాను. In the coming month July, we will not be having the English retreat. Please wait for the announcement when the English retreat starts. కానీ తెలుగు వడకం యథావిధిగా అనగా జూలై 18 సాయంత్రం నుండి 22 సాయంత్రం 4 గంటల వరకు 4 రోజులు దైవ సన్నిధిలో గడిపే అవకాశం తెలుగు ప్రజలకు ఉంది. ఇంగ్లీష్ వడకం ఈ నెలలో లేదు. ఈ అవకాశం మనకు 2 సంవత్సరాలు లేదు. మీకు గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు. అందువలన దయచేసి తరలి రండి. మరి డార్మెంటరీస్ విషయంలో కొద్దిగా వర్క్స్ జరగబోతున్నాయి. కావున డార్మెంటరీస్లో ఉండటానికి కాదు, మీకు డార్మెంట్లో ఉండే వాళ్ళకి కూడా రూమ్స్ సప్లై చేయబోతున్నాయి. ఒక సైడ్ సెపరేట్గా డార్మెంటరీ, కొత్త బిల్డింగ్లో మంచి డార్మెంటరీ తయారైంది. అలాగే ఇంకా ఒక సైడు ఆడవాళ్ళకు, ఇంకా ఒక సైడు పైన గదులు, తర్వాత మగవాళ్ళకు డార్మెంటరీస్ రూమ్స్లో సప్లై చేస్తాం. కొత్త బిల్డింగ్లో రూమ్ తీసుకున్న వాళ్ళందరికీ కొత్త బిల్డింగ్లో. అందువలన చక్కగా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతాయి. దయచేసి రండి. మరి
మీకు తెలుసు రేపటి దినం నుండి మీకు అనౌన్స్మెంట్స్ ఉంటాయి. మీరు ఫోన్ కాల్లో అడగవచ్చు ఎంత కానుకలు ఇచ్చి తర్వాత ఈ ఉడకంలో పాల్గొనాలి. కొన్ని మార్పులు కలగాలని ట్రై చేస్తూ ఉన్నాను, తగ్గించి ప్రజలు కొద్దిగా ఇబ్బందుల్లో ఉన్నారు కావున అవన్నీ జరగబోతుంది. దయచేసి మీరు అనౌన్స్మెంట్ కోసం తర్వాత స్క్రీన్లో కనిపించే నంబర్కి ఫోన్ చేస్తే అన్ని వివరాలు తెలియజేస్తారు. ప్లీజ్ నోట్ ద తెలుగు retreat is from July 18th evening to 22nd evening. Please come and we have made arrangements not in the old dormitories. We have built up new dormitories in the new building and also for the men in the old building. So we will be having the rooms for dormitories, and those are accommodated in the rooms will be accommodated in the new building. So things are worked out, and also we are trying to reduce some amount so that people will not suffer. In the meantime, ఎవరైనా ఒకవేళ ఇలా పేద బిడ్డలకు సహాయం చేయాలంటే ముందుకు వచ్చి స్పాన్సర్ చేసి వాళ్ళందరినీ ఆదుకోవచ్చు. In case any of you are inspired, you are not able to attend the retreat, you can supply others' needs so that poor people can attend the retreat and benefit. దయచేసి జూలై నెల నుంచి అందరినీ దేవుడు దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకోండి. ఈరోజు సాయంత్రం ODFలో కూడా 7 గంటల నుంచి ప్రోగ్రాం జరుగుతుంది. అక్కడ వస్తున్నటువంటి అన్ని సంఘాలకు చెందిన బిడ్డలకు ఫ్యామిలీ బ్లెస్సింగ్ ఫెస్టివల్ ఇస్తారు. కుటుంబ ఆశీర్వాద పండుగ ఉంటుంది. ఈరోజు సాయంత్రం ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు పాల్గొని దేవుని యొక్క దీవెనలు పొందవచ్చు. ఆల్ డినామినేషన్స్ కమింగ్ టుగెదర్ అండ్ వీ విల్ బి గివింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్లీజ్ ప్రే ఫర్ దాట్. చివరి గుర్తు, ప్రియమైన సహోదరి సహోదరులారా, దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 2 verse 10, a beautiful word of God. సంతోషంగా ధైర్యముతో జూలై నెలలో అడుగుపెట్టడానికి ఈ వాక్యం. మీకు కలుగబోయే ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మిమ్ము శోధించును, కానీ మీ బాధలు 10 దినములు మాత్రమే. మరణించు వరకు విశ్వాస పాత్రులు ఉండుడు, అప్పుడు మీకు జీవ కిరీటము అనుగ్రహింపబడును. Revelation chapter 2 verse 10, your sorrow, your test will be only for 10 days. After that, God will take a control of the situation and he will give you a crown. నన్ను కూడా ఇక్కడ తెలుగు రాదు నీకు వెళ్ళిపో అని రాత్రిపూట పీడుకళల రూపంలో ఫస్ట్ అపాయింట్మెంట్లో నన్ను ఇబ్బంది పెట్టాడు. నేను మాత్రం పారిపోయి ఉంటే ఇంతసేపు నిలబడి మీకు ఈరోజు ధైర్యం చెప్పేది కాదు. మీరు కూడా వేచి ఉండండి, రాబోయే నెలలో వేచి ఉండండి, జీవ కిరీటం ఇస్తాడు. వెయిట్, గాడ్ విల్ రివార్డ్ యువర్ వెయిటింగ్. యువర్ టికెట్ విల్ బి కన్ఫర్మ్. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? సబరి ఎక్స్ప్రెస్ ఒకటే ఉంది, మరి అది కన్ఫర్మ్ అవుతుందా అని డౌట్, కానీ దేవుని హస్తంలో అన్ని టికెట్స్ కన్ఫర్మ్ అవుతుంది. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా? ఇది కూడా తమిళం పాట. ఒక దంపతులు బహుగా వాడబడుతున్న వ్యక్తులు ఇద్దరు కలిసి పాడిన పాట. మీరు తమిళంలో వినాలంటే ఎల్లామే నీర్దానయ్యా అని యూట్యూబ్కి వెళితే చక్కగా దాన్ని వినవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు హియర్ దిస్ సాంగ్ ఇన్ తమిళ్, యూ క్యాన్ వాచ్ ద ప్రోగ్రామ్. ద కపుల్ doing God's service sang so beautifully. The song goes, ellame neerdanayya. Anniyu neevenayya, anniyu neevenayya, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. బలవంతుడు బలహీనుడు ఎవరైనా కానీ సహాయం చేసేవాడు నీవేనయ్యా. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా,
You are my everything, Lord. Powerless, powerful. Everybody will receive the help from you. That's the meaning of the song. కలుగబోయే శ్రమలను గురించి భయపడకుడు, బాధలు 10 రోజులకే ఇస్తాడు జీవ కిరీటం. నిన్ను మాత్రమే నమ్మి ఉన్నానయ్యా. కలుగబోయే శ్రమలను గూర్చి భయపడకుడి అని అన్నావే. కలుగబోయే శ్రమలను గూర్చి భయపడకుడి అని అన్నావే. బాధలు 10 రోజులకే ఇస్తావే జీవ కిరీటం. బాధలు 10 రోజులకే ఇస్తావే జీవ కిరీటం. నిన్ను మాత్రమే నమ్మియున్నా, నిన్ను మాత్రమే నమ్మియున్నా. శ్రమలను దాటించి మహిమతో నడుపుమయ్యా. శ్రమలను దాటించి మహిమతో నడుపుమయ్యా. எல்லாமே நீர்தானையா, எல்லாமே நீர்தானையா. எனக்கு எல்லாமே நீர்தானையா, எல்லாமே நீர்தானையா, எல்லாமே நீதானையா. பலமுள்ளவன் பலமற்றவன் யாராயிருந்தாலும் உதவிகள் செய்வது நீர்தானையா. பலமுள்ளவன் பலமற்றவன் ఎవరిరుందాலும் సహాయం చేసేవాడు నీవేనయ్యా. తెలుగులో పాడదాం. అన్నియు నీవేనయ్యా, అన్నియు నీవేనయ్యా. మరొకసారి పాడండి, నేను తమిళంలో పాడదా. ఎల్లామే నీవేనయ్యా, ఎల్లామే నీవేనయ్యా. చివరిగా ఒకసారి పాడి తుదిద్దా. అన్నియు నీవేనయ్యా, సర్వము నీవేనయ్యా. ఆల్ఫాయు నీవేనయ్యా, ఒమేగాయు నీవేనయ్యా. ఆల్ఫాయు నీవేనయ్యా, ఒమేగాయు నీవేనయ్యా. ఆదియు నీవేనయ్యా, అంత్యము నీవేనయ్యా. ఆదియు నీవేనయ్యా, అంత్యము నీవేనయ్యా. Jehovah Rapha, my Lord Jesus, you are enough for me. Jehovah Rapha, my Lord Jesus, you are enough for me. అన్నియు నీవేనయ్యా. ప్రతి వ్యక్తికి స్వస్థత కలుగునుగాక. ఆమేన్. గొప్ప కార్యములు జరుగునుగాక. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఒక చిన్న అనౌన్స్మెంట్లో కొంతమందికి డౌట్ వచ్చి ఉండవచ్చు, డార్మెంటరీస్ ఉండదంటే డార్మెంటరీస్లో ఉండే వాళ్ళకే మీరు డార్మెంటరీస్కి ఎంత కానుకేస్తారో దానిలోనే మిమ్మల్ని రూమ్లో అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దయచేసి అది ఒక చిన్న క్లారిఫికేషన్. రేపటి దినం మొదటి శుక్రవారం మొదటి రోజు జూలై నెలలో దయచేసి అందరూ మీ విన్నపములను రాసి పెట్టుకొని రేపటి దినం యేసు తిరుహృదయానికి జూలై నెల మొత్తం అర్పించడానికి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. దేవుడు దీవిస్తాడు. రేపటి దినం మనము ఎన్నీట్పరుయిరోడిరుకయిలే, ఎందుకు నీవు చిందిస్తున్నావు నా మనస్సా, నీ దేవుడు సజీవంగా ఉన్నప్పుడని తమిళం పాటను అనువాదం చేసి మనం పాడబోతూ ఉన్నాం. వేచి ఉండండి, నీ రక్షకుడు జీవిస్తున్నప్పుడు ఎందుకు మనసా కలవరపడిపోతున్నావు అని పాట. చేతులెత్తండి. ఈరోజు రేపటి దినం జరుగుతున్న ఈ ప్రార్థన ద్వారా చాలామంది సంతోషంతో రాస్తున్నారు. పాటలు ప్రతిరోజు నూతనంగా ఉన్నప్పుడు మా ఆత్మ పరవశం కలుగుతుందని వారందరినీ దేవుడు ఆశీర్వదించి ఇంకా 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 నెక్స్ట్ లెవెల్లో మన సెంటర్ ద్వారా పాటలు, మాటలు, ప్రసంగాలు, పూజలు, అడకాలు జరిగే విధంగా సెంటర్ని దీవించమని, మిమ్మల్ని దీవించమని చివరి ఆశీర్వాదం. దేవా ఆశీర్వాదం అనే ఒక వ్యక్తిని ఈరోజు ఆశీర్వదిస్తున్నందులకే స్తోత్రం. సుజాతను దీవిస్తున్నందులకే స్తోత్రం. సుశీలాను ఆశీర్వదిస్తున్నందులకే స్తోత్రం. ఓ ప్రభా ఆరతిని దీవిస్తున్నందులకే స్తోత్రం. శాంసన్ ఆశీర్వదిస్తున్నందులకే స్తోత్రం. ఓ ప్రభా కాలులో ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన వ్యక్తిని ఇప్పుడు స్వస్థపరుస్తున్నందులకై స్తోత్రం. ఊపిరితిత్తులో ఒక మార్పులు కలుగుతున్నందులకై స్తోత్రం. ఓ ప్రభా ముక్కు రంధ్రంలో ఒక సమస్య ఉన్న వ్యక్తిని దీవిస్తున్నందులకై స్తోత్రం. ఇంకా ఎన్నెన్నో చేస్తున్నావు, టైం అయిపోతుంది ప్రభా. నీ టైంలో అన్ని నూతనీకరించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మిమ్మల్ని మీ కుటుంబాన్ని నెలంతా 30 రోజులు కాపాడిన దేవుడు జూలై నెలలో భద్రంగా కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, and may the Lord protect you, the Sacred Heart, in the month of July. May these blessings remain with you forever and ever. Amen. Anniyu neevenayya, ellame neerdanayya, naku anniyu neevenayya. God bless you.